అంతర్రాష్ట్ర దొంగలు మళ్లీ విజృంభించారు. హైదరాబాద్ లోని ఓ నగల దుకాణంలో కోటి రూపాయల బంగారం ఎత్తుకెళ్లారు. దొంగల ఆనవాళ్లు ఎలా ఉంటాయో పోలీసులకు అంతర్రాష్ట్ర దొంగలకి నాకేం సంబంధం లేదు సార్. నన్ను వదిలేండి సార్, నాకు పెళ్ళయింది. కాకపోతే మాత్రం పిక్ పాకెట్ ఫేస్ గాడివి. నువ్వు అంతర్రాష్ట్ర దొంగల మాట అంటే ఎవరు నమ్ముతాడ్రా? 12 దేశాలు ఎన్నో ఏళ్లుగా గాలిస్తున్న డేవిడ్ భాయ్ ఇండియాకి వచ్చాడా? రాలేదని నిఘా వర్గాలు చెప్తున్నా వచ్చాడని అండర్ గ్రౌండ్ నిఘా వర్గాలు అంటున్నాయి. నిజంగా డేవిడ్ భాయ్ ఇండియాకి వస్తే అసలు ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎలా వచ్చాడో కూడా తెలియని డేవిడ్ భాయ్ అన్నావు కదా, దుబాయ్ నుంచి వచ్చిన డేవిడ్ భాయ్ అనా? నువ్వేంట్రా ఆడితో పోలిస్తే అంత ఇరిటేట్ అయిపోతున్నావు? ఇరిటేషన్ అనుకున్నారా? నేను టెన్షన్ అనుకున్నాను. సార్ 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 ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. సార్ మీరు ఎంత కావాలన్నా ఇస్తాను సార్, ప్లీజ్ సార్. దా తీసుకో. పబ్లిక్ బూత్ అనుకున్నావా? కాల్ ఛార్జీలు వసూలు చేసుకోవడానికి. కూర్చో. అలా కాదు సార్, కానీ ఫోన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్, ఒక్క ఫోన్ కాల్ సార్. ఒరే సరదాగా ఓ ఆట ఆడదాంరా. కాసేపు నువ్వు నన్ను డేవిడ్ బాయ్లా కన్విన్స్ చేయరా. నీకు ఫోన్ చేసుకునే ఛాన్స్ ఇస్తాను. ఓకే సార్. దుబాయ్ నుంచి ఇండియాకి ఎలా వచ్చావు? దుబాయ్ నుంచి? నేను వచ్చింది సింగపూర్ నుంచి. నేను మాట్లాడేది డేవిడ్ బాయ్ గురించి. నేను కూడా సార్. సరే, సింగపూర్ నుంచి ఇండియా ఎలా వచ్చావు? ఎలా వస్తారు సార్, అందరు వచ్చేలానే. ఎయిర్పోర్ట్కి వచ్చాను, అక్కడి నుంచి నడుచుకుంటూ బయటికి వచ్చాను, వీడి ట్యాక్సీ ఎక్కి కడపకు వచ్చాను. దారిలో యాక్సిడెంట్ జరిగింది, మీ దగ్గరికి వచ్చాను. కన్విన్స్ అయ్యారా సార్? ఫోన్ సార్. రియాక్షన్ ఎర్లీ అయిందిరా. నువ్వు ఇండియా మొత్తం పెళ్ళికొడుకులో తిరుగుతుంటే మేము గుర్తుపట్టలేవా? సార్ ఇప్పుడు డేవిడ్ భాయ్ ఎలా ఉంటాడని ఎవ్వరికి తెలియదు కదా సార్. రావటం వరకు ఓకేరా. ఎందుకు వచ్చావు? బాంబులేడానికా? చిచి కాదు సార్, కడప దర్గా చూడడానికి. అడగండి సార్ కావాలంటే. ఇది నిజం సార్. కడప దర్గానా? అవును సార్. ఆస్కార్ వచ్చినాక రెహమాను, పిల్లవాళ్ళని ఐశ్వర్య వెళ్ళారు కదా, ఆ దర్గా అది చాలా ఫేమస్ సార్. అది నువ్వు దేనికి వచ్చావురా? మై మదర్స్ లాస్ట్ విష్ సార్. మా అమ్మగారు చివరి కోరిక. డానుల్ కూడా మదర్ సెంటిమెంట్ ఉంటుందిరా? ఉండకూడదా సార్? నేను నా అమ్మకి కొడుకునే సార్. నీ ఆర్కెస్ట్రాలో ఈ ఎమోషనల్ యాంగిల్ అదిరిందిరా. రే 203 టీ ఇవ్వు. సార్ నాకెందుకు వీడి చెప్పిందంత నిజం అనిపిస్తుంది సార్. సార్ మీరు ఇంప్రెస్ అయ్యారు కదా సార్, ఒక్క ఫోన్ చేసుకుంటాను ప్లీజ్. అంతా ఓకే, కానీ డేవిడ్ బాయ్ కడప దర్గాకి రావటం కన్విన్సింగ్గా లేదురా. కామెడీగా ఉంది. యు మిస్డ్ ద ఛాన్స్. ఇప్పటికైనా అర్థమైందిరా బాలు. నిజం చెప్తే ఈ పాడులోకం అర్థం చేసుకోదురా. గుండె బండరాయి చేసుకో. నేను డ్రైవింగ్ చేసుకొస్తాను. అలాగే సార్. సిటీ నుంచి వచ్చిన నా ఫ్రెండ్ కదా? నేను పెళ్ళికొడుకు ఫ్రెండ్. బాయ్. పెళ్ళికొడుకు ఫ్రెండ్? పెళ్ళికొడుకు నేనే కదా. ఇప్పుడు పిల్లల్ని తీసుకొని ఎలా తప్పించుకోవాలి? ఆ పెళ్ళికొడుకు నేనే. మర్యాదగా పిల్లల్ని అప్పగించు, లేదంటే పెద్దారెడ్డి కాబోయే అల్లుడికే కన్ను పెడతారు.